హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేసుకుందాం. మెయిన్ టర్టిల్ వాటర్ అండ్ ఫుడ్ గురించి. ఎందుకు అంటే ఈ వాటర్ ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది, తక్కువైనప్పుడు టర్టిల్ హెల్త్ ఎలా ఉంటుంది, దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ మొన్న చూపించాను కదా. అక్వేరియంకి వెళ్ళొచ్చినప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాడు. వాటర్లో వదలంగానే చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నాడు వాడు. అంటే వీడియో స్టార్ట్ చేయకముందైతే ఇంకా అసలు జంప్ చేస్తూ ఉన్నాడు. అమ్మయ్య ఇంటికి వచ్చేసాను, నన్ను వదిలేసి రాలేదు అన్నట్టు. డెడ్ స్కిన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ స్ట్రెస్ రిలీజ్ అయినప్పుడు అలా డెడ్ స్కిన్ వచ్చేస్తుందేమో అని డౌట్ వచ్చింది. వాటర్ పట్టేటప్పుడు ఎప్పుడు డైరెక్ట్గా టర్టిల్ మీద పడేటట్టు వేయను, ఎందుకు ఇంకొంచెం భయపడతాడు అని. సో ఆ వాటర్ కార్నర్ నుంచి వస్తున్నాయి, వాటర్ ఫిల్ అవుతుంది. బట్ వాటర్ చూడండి ఎలా అయిపోయిందో. అంటే ఆ వేస్టేజ్ మొత్తం ఆ బాడీలో నుంచి వచ్చిందే కదా. సో ఇలాంటివి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేశారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, నార్మల్గా ఆఫ్టర్నూన్ టైం ఇది, ఓకేనా. ఇది ఆఫ్టర్నూన్ టైము హాయిగా పడుకొని లేసాడనమాట. సో కంపల్సరీ వాటర్ తాపించాలి కదా, దాహం వేసిద్ది అని చెప్పి మధ్యాహ్నం టైంలో నమాజ్ చదువుకోవడానికి ముందు ఇది. ఓకే, చూడండి ఎలా వాటర్ తాగుతాడో. వాటర్ తాగే చోట వాటర్ బబుల్స్ వస్తున్నాయంటే ఓకే, పక్కన నుంచి కూడా ఎయిర్ బబుల్స్లా కనిపిస్తూ ఉంటాయి చూడండి. అంటే ఏమైనా గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు కనిపిస్తాయి కదా, అలాంటి చిన్న చిన్న బబుల్స్లా కనిపిస్తూ ఉంటాయి చూడండి. అందుకే నేను చాలా నార్మల్ స్లోలోనే ఉంది, 2x 4x ఏం పెట్టలేదు. చూసారు కదా. ఇంకొంచెం అంటే నార్మల్గా నేను రెగ్యులర్గా ఏం చేస్తాను, వాటర్లో వేయగానే స్టిక్స్ వేసేస్తాను, తినేస్తాడనమాట. ఒక 1 మినిట్ ఇలా వాటర్లో స్టిక్స్ వేయలేదు అంటే వాడు ఇంకా వెయిట్ చేస్తాడు. ఏంది వాటర్లో వేయగానే ఫుడ్ వేసేది ఇంకా వేయలేదు ఏందన్నట్టు వెయిట్ చేస్తాడు. ఇంకోటి, మనం నాన్ వెజ్ పెట్టయితే చాలా రోజులైంది, సో కంప్లీట్గా స్టిక్సే తింటున్నాడు. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, స్టిక్స్ క్వాలిటీ బాగుంటే ఇంత హాయిగా తింటాడు. ఇది లేట్ రియలైజేషనే అయ్యి ఉండొచ్చు నాకు. బట్ అంటే చాలాసార్లు నేను గమనించాను అనమాట. స్టిక్స్ ఉన్నప్పుడు జస్ట్ వీడిని ముందు, అంటే ఎక్కడో చోట పడుకొని ఉంటాడు, తీసుకొచ్చి ముందు వీడిని వాష్ చేసేసి వాటర్ పట్టి తర్వాత టర్టిల్ని వాటర్లో వేసేసి ఫుడ్ వేస్తాను. సో చేతులు తడిగా ఉంటాయి, ఆ తడి చేతులతోనే వేస్తున్నానట్టుంది. కొంచెం తుడిచి వేస్తాను కానీ మరీ నీళ్ళు కారేటట్టు ఉండదు, చెయ్యి కొంచెం తడిగా ఉంటుంది కదా. సో ఆ తడి అనేది మిగతా స్టిక్స్కి ఏమన్నా తగులుతుందట్టుంది. కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యి ఉంటుంది, మరీ అంత స్మెల్ కూడా రావు స్టిక్స్ పాడైపోయాయి అనడానికి. బట్ చూసినారా, కంప్లీట్ చేసేసాడు. మళ్ళీ సెకండ్ రౌండ్ అనమాట ఇది. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది, మన సప్పుయేనా అంటే. మీరు మ్యాక్సిమం చూసుంటారు కదా, ఈ 2 ఇయర్స్లో వీడు ఎప్పుడైనా సరే కంప్లీట్గా ఫుడ్ తినడు. ఎందుకంటే మేము ఎప్పుడూ ఎక్కువే వేస్తాం అనమాట, డేస్ బేబీ అప్పటి నుంచి అలా వేసేస్తాము. తిన్నంతవరకు తింటాడు, తర్వాత వదిలేస్తాడు. నేను అందుకే చెప్పింది, ఫుడ్ ఎక్కువయ్యి ఎప్పుడూ టర్టిల్స్ చచ్చిపోవు, అది అసలు మిత్ అంతే. ఫుడ్ ఎక్కువ అవడం వల్ల చనిపోవు, ఆ ఫుడ్లో ఏదన్నా బై మిస్టేక్ ఏమన్నా వాడు తినంది ఉండడం వల్ల ఇంకేదన్నా రీజన్ అయ్యి ఉండాలి. కానీ డైజెస్ట్ అవ్వక, అంటే వాష్రూమ్ వెళ్తున్నాడా లేదా పట్టించుకోం కదా, తింటున్నాడా లేదా, నిద్రపోతున్నాడా లేదా ఇదే చూస్తాం కానీ వాష్రూమ్కి వెళ్తున్నాడా లేదా అనేది అబ్జర్వ్ చేయరు కదా. సో అలాంటి ఇష్యూస్ వల్ల, డైజెషన్ ఇష్యూస్ వల్ల ఏమైనా చనిపోతాయేమో. కానీ ఫుడ్ ఎక్కువైతే అసలు ఏమవదు, వదిలేస్తాడు అంతే. ఇప్పుడు చూస్తున్నారా, సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో నాకు. ఇంత ఆకలి మీద ఉన్నాడా, ఎందుకు అంత ఆకలి వేసింది వాడికి. నార్మల్గా మేము వేసే స్టిక్స్ అసలు కంప్లీట్ అవ్వవు, మిగిలే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారా, ఈవినింగ్ టైము అమ్మ జస్ట్ పూలు కోసుకొని వచ్చి అలా పెట్టేసరికి వాడు అదేందో చికెన్ అనుకొని పాపం అలా తినబోయాడు. చూడు ఎలా తినబోతున్నాడో అనేసరికి నేను కెమెరా ఆన్ చేస్తే వాడు టేక్ 2 టేక్ 3 ఎందుకు ఇస్తాడు చెప్పండి. సో వెళ్ళిపోయాడు అనమాట. రిజల్ట్ ఇలా ఉంటుంది మనకి. ఆఫ్టర్నూన్ అలా స్టిక్స్ మొత్తం తినేసాడు మా అని చెప్పేసరికి మా అమ్మ ఫీల్ అయిపోయి అప్పటికప్పుడు అక్క చేత ఇవి తెప్పించిందనమాట, ష్రింప్స్. ఫ్రెష్గా మార్కెట్లో అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి, మామూలుగా మనకి బయట కూడా దొరుకుతాయి అక్వేరియం పెట్ స్టోర్స్లో అయినా. బట్ ఇవి ఫ్రెష్గా ఉంటాయి కదా అన్నట్టు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేసింది అనమాట. అసలు ఎంత హ్యాపీగా తింటాడో పాపం. చూడండి, ఇది తినేటప్పుడు మాత్రం వాడు నోరు ఓపెన్ చేయడం చూడొచ్చు. నార్మల్గా అసలు వాడు నోరు ఓపెన్ చేయడం అంతే. చూడండి వాడి నాలుక ఎలా ఉంది, పళ్ళు వచ్చాయా రాలేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలంటే ఈ టైంలోనే.
దీన్ని స్లో మోషన్లో పెట్టుకొని చూసుకుంటా ఉంటాను నేను. సప్పు నువ్వు నోరు తెరిస్తే ఇలా ఉంటావా అని. చూడండి అసలు ఎంత హ్యాపీగా తింటాడో. ఓకే, వీడు హాయిగా తింటూ ఉంటాడు. అసలు విషయం ఏంటంటే వీడిని నార్మల్గా బకెట్లో కొంచెం వాటర్లో వేసినప్పుడు షెల్ నీట్గానే ఉంటుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. నేను చెప్తున్నాను కదా, లాస్ట్ 2 ఇయర్స్లో సప్పుకైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. నేను ఇప్పటిదాకా వాడికి ఐ డ్రాప్స్ కానివ్వండి, అసలు ఎలాంటి మెడిసిన్ కూడా వాడలేదు. జస్ట్ స్టార్టింగ్లో కాల్షియంది స్టోన్ ఉంది కదా, అది కూడా మామయ్య ఇస్తే వాడు మంచిది కాల్షియము బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి కదా అంటే వాడిందే, కానీ అది కూడా చూశారు కదా గట్టిగా ఉండేది. పాపం వాడు కొరకలేక మళ్ళీ ఇబ్బంది పడేవాడు. మెత్తగా చేసి 10 డేస్ నానబెట్టిన తర్వాత పెట్టేదాన్ని. వాడికి చాలా ఇష్టం టేస్ట్, బట్ కొరకలేడనమాట, అంత స్ట్రాంగ్గా ఉండేది. సో మెడిసిన్ అయితే అసలు ఏం వాడలేదు, వాటర్ కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా. కానీ హెవీ వాటర్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కొత్తగా వాడి టబ్ ఉంది కదా, ఆ టబ్ నిండా వాటర్ పట్టినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే ఆ డెడ్ స్కిన్ మొత్తం ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ వాడి నెక్ దగ్గర చూస్తున్నారా డెడ్ స్కిన్ మొత్తం ఎలా వచ్చేస్తుందో. వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు యూజెస్ ఇవన్నమాట. ఇప్పుడు హాయిగా స్విమ్మింగ్ చేస్తున్నాడు, ఎంత వాటర్ ఉన్నా వాడు బ్రీతింగ్ తీసుకోగలుగుతున్నాడు. ఇంతకుముందు అంటే డేస్ బేబీ అప్పుడు, మంత్స్ బేబీ అప్పుడు కొంచెం వాటర్లోనే ఉంచేవాళ్ళం కదా, బట్ ఇప్పుడు టబ్ నిండా వాటర్ పట్టినా హాయిగా స్విమ్మింగ్ చేసుకుంటున్నాడు, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఈ డెడ్ స్కిన్ మొత్తం వచ్చేస్తుంది. పాత వీడియోస్లో చూసే మీరు అక్కడ రెడీ అన్నాం కదా, ఆ రెడ్ ఏడ్ కాస్త కొంచెం బ్లాకిష్గా అలా కలర్ చేంజ్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఈ ఎక్కువ వాటర్లో స్విమ్మింగ్ చేసి ఆ డెడ్ స్కిన్ మొత్తం వెళ్ళిపోయి నార్మల్గా వచ్చేస్తుంది. ఇంకోటి ఆ షెల్ కూడా అసలు ఎంత బుజ్జుగున్నాయో చూడండి. అంటే వాడు పుట్టినప్పుడు ఎంత షెల్ ఉందో కలర్ కనిపిస్తుంది చూడండి మీకు డిఫరెన్స్. ఇక్కడ చూస్తున్నారా, ఆ పైన చిన్న చిన్న డాట్స్లా ఉన్నాయి. వాడు పుట్టినప్పుడు వాడి షెల్ అంత ఉండిందనమాట, ఇప్పుడు ఇంత గ్రో అయింది. అసలు మేమైతే చిన్నప్పుడు తెలియక ఆ పైన లేయర్ వచ్చేసిద్దేమో అన్నట్టు పీకడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. బట్ తర్వాత లేదు దానికి అదే ఊడిపోతుందిలే అన్నట్టు వదిలేసాం. అది ఎప్పుడు అలా వస్తుందంటే వాటర్ ఏదన్నా డిఫరెంట్గా ఉంటాయి, అంటే ఏమన్నా ఫ్లోరైడ్ వాటర్ కానీ క్లోరిన్ అలా ఎక్కువ ఉన్నప్పుడు, సో ఏదన్నా వాటర్లో ఇష్యూస్ ఉన్నప్పుడే అది పైన లేస్ వచ్చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు హాయిగా కడుపు నిండా తిని ఇలా పడుకుంటున్నాడు అనమాట. ఓకే, మెయిన్ థింగ్ ఈ వీడియోలో చెప్పాలనుకుంది, టర్టిల్ ఫుడ్ క్వాలిటీ బాగుండాలి. అవి స్టిక్స్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే, క్వాలిటీ బాగుంటే కడుపు నిండా తింటాడు, హాయిగా పడుకుంటాడు. వాడికి కడుపు నిండలేదు అంటే ఖచ్చితంగా లేస్తాడు. నిద్రలో నుంచి లేసాడు అంటే ఒకటి దాహం వేసన్నా లేస్తాడు, లేదంటే ఫుడ్ కోసమైనా అంతే. చిన్నపిల్లలు కూడా అంతే కదా, ఫుడ్ కోసమే లేచి ఏడుస్తూ ఉంటారు కదా, సేమ్ అలాగే. ఇంకోటి వచ్చేసరికి వాటరు కొంచెం బేబీ పెరిగాడు అంటే హెవీ వాటర్ ఉంటే ఈ డెడ్ స్కిన్ మొత్తం వెళ్ళి తలతలా మెరుస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు వీడు పెద్దోడయ్యాడు కదా, అస్సలు స్నానం చేయించుకోవట్లా. బ్రష్ చేస్తుంటే ఆ చేతులన్నీ దాచేసుకుంటున్నాడు. గారబట్టినట్టు అయిపోయింది, రుద్దించుకోవట్లేదని చెప్పి అమ్మ తిడతా ఉంది. అది చూడండి, వాడి నెక్ పైన తల దగ్గర కూడా చూడండి, అదేందో గంధం పూసినట్టు ఎప్పుడు తెల్లగా ఉంటుంది. సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ టర్టిల్స్ గురించి మీరేమేమి అబ్జర్వ్ చేస్తున్నారు, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా, లేదు మా సప్పుకి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తుంటేనే కదా అర్థమవుతుంది వీడియోస్ ఎలా ఉన్నాయి, వీడు ఎలా అల్లరి చేస్తున్నాడు. ఇవన్నీ పైన మిద్దికి తీసుకెళ్తే వాడు చేసే అల్లరి చూడండి. వాకింగ్ చేసి అలసిపోయాడులో అని చెప్పి ఒళ్ళో కూర్చోబెడితే వాడు ఏం చేశాడో చూడండి. అసలు చూడండి ఇంకేం చేస్తాడు, వదలలేదని సుస్సు చేశాడనమాట. ఇలా ఉంటాయి, వాడు చెప్పినప్పుడు వినకపోతే మాత్రం రిజల్ట్ ఇలాగే చేస్తాడు. నేను చెప్తాను మమ్మీ నువ్వే వినవు, బాగా అయిందా నీకు అని చెప్పి ఇలా చేస్తాడు. సరే అయితే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.